బాలాజీ నగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, మాకు గతంలో ఈ యొక్క భూమి ఏదైతే ఉందో ఆనాడు మాదిగలైనటువంటి మాదిగ కులంలో పనిచేసే చర్మ కార్మికులకు మాత్రమే ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి శిలాఫలకాన్ని కూడా అప్పటి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఈ భూమిలో అప్పుడు నిర్మించడమే కాకుండా కొంతమందికి డీకేటీ పట్టాలు కూడా మంజూరు చేశారు అప్పట్లో. మిగతా కొంతమందికి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ దౌర్జన్యంగా అందరినీ భయపడిస్తూ అప్పుడు ఒక ఇంట్లో నిర్మించుకున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మా వాళ్ళకే తెలియకుండా మాదిగలు వాళ్ళు కాదు, ఏరే కులంలో పుట్టిన మేము మాదిగలం అని చెప్పేసి ఈరోజు మా భూమిని ఆక్యుపై చేసుకుంటూ ఒక్కొక్కరికి 5 సెంట్లు 2 సెంట్ల చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. అయ్యా, నువ్వేమన్నా మాదిగలకు మాకు పుట్టావా, మా జాతిలో పుట్టావా అని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే గవర్నమెంట్ అప్పుడు ప్రభుత్వం మా జాతికి కేటాయించిందో మాదిగలకు మాత్రమే కేటాయించింది. మా మాదిగ కులంలో ఉన్న వాళ్ళే చర్మ కార్మికులుగా చెప్పులు కుట్టేవారు. నీ కులవృతే లేదా నువ్వు మాదిగలో పుట్టిన జాతి బిడ్డవా అని మేము ఒకటే అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా దాన్ని ఖండించడానికి మా మామ నర్సయ్య అనే వ్యక్తి ఉంటే అతన్ని ఈరోజు చంపాలని చూస్తావా? మాకే చిచ్చులు పెట్టి మా వాళ్ళతోనే నువ్వు బెదిరింపులకు పాల్పడతావా? ఇవన్నీ భయపడే ప్రసక్తి లేదు. మేము మీ అబ్బా జాగిరిలోకి రాలేదు, మీ నాయన జాగిరికి రాలేదు, నీ జాగిరికి కూడా మేము రాలేదు. మాది ఏదైతే ఉందో మా జాతికి కేటాయించిన స్థలాన్ని, మా మాదిగలు కేటాయించిన స్థలాన్ని మేము అడుగుతున్నాం తప్ప మీ అబ్బగారి జాగిరి మేము అడగట్లేదు. నువ్వు చంపుతామని బెదిరిస్తే మేము చంపు అని సిద్ధంగా లేము నాయనా. మేము గాంధీ మహాత్ములం కాదు, మేము మాదిగ కులంలో పుట్టిన ఆరితో అడ్డంగా పగలు తీసేవాళ్ళమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఒకటే స్పందించాలా. ఇంత భూమి ఈ నగరంలో ఏ విధంగా అతనికి వస్తుందో దీనిపైన సమగ్ర విచారణ జరపాలా. అదేవిధంగా ఇప్పుడున్న కమిషనర్ గారు అదే ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, కలెక్టర్ జేసీ గారు కూడా మొత్తం దీనిపైన సమగ్ర విచారణ జరిపి మా జాతికి ఏదైతే కట్టబెట్టారో ఆనాడు అదేవిధంగా ఇళ్ల పట్టాలు మాకు మంజూరు చేసి అర్హులైన, అది కూడా మేము ఒకటే అడుగుతున్నాం, మా జాతిలో పెత్తందారులకు ఇమ్మని అడగట్లే, అర్హులైన ఇండ్లు లేని పేదవారికి కేటాయించాలని చెప్పేసి లేని ఎడల దీని ఇంతటితో మేము ఉద్యమాన్ని ఆపం. ఈరోజు 20 సంఘాలు కావచ్చు, రేపు 100 సంఘాలు 1000 సంఘాలు కూడా అయ్యి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి తెరలేపి ఉధృతం చేస్తామని చెప్పేసి ఏదైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. నువ్వు చంపుతావంటే చనిపోవడానికి మేము సిద్ధంగా లేము. తర్వాత ఏం జరుగుతుందో కూడా నువ్వే చూడాలా. చట్టాలు ఉన్నాయి, చట్టాలు దాని పని తాను చేసుకుంటా పోతుంది. మాకు చట్టం మీద గౌరవం ఉంది నాయన. నీ మాదిరిగా రౌడీజం చేయడానికి మేము లేము. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మా భూమిని మాకు కేటాయించమని అడుగుతున్నాం. ఓకే, రైట్.